వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ నిహాల్. సో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానిపైన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ కావాలనే చేశారు, ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ మీద చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. కానీ హోమ్ మినిస్టర్ అనితా గారు కానీ చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది సక్రమ అరెస్ట్. ఏదైతే లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో అది అందులో మిథున్ రెడ్డి హస్తం ఉంది. కొన్ని లక్షల కోట్లు అనేది కుంభకోణం జరిగింది. త్వరలో కూడా వేరే పెద్ద నాయకుడిని కూడా అరెస్ట్ చేయబోతున్నామని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటారు. సో దీనిపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మనం మాట్లాడతాం. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ ఇప్పుడు చెప్పండి, ఏదైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఈ అరెస్ట్ సక్రమమా అక్రమమా? ఏనండి చెప్పడానికి అక్రమం సక్రమం మరి కానీ వైఎస్ఆర్సీపీ మీరు ప్రశ్నిస్తుండండి. మీరు ఆ ఛానల్ చూసి బాగా ఎఫెక్ట్ అయినట్టు ఉన్నారు. అలా ప్రశ్నిస్తుంటే నేను బిట్ క్వశ్చన్లు ఆన్సర్ చేసి వెళ్తాను. అడిగారు కదా, ఒక నిమిషం ఆగాలి. ఇప్పుడు 2011లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అతని ప్రస్థానం ఏంటి? ఒక ఎంపీ. ఇప్పుడు మిథున్ రెడ్డిది ఒక ఎంపీ. రాష్ట్రంలో జరిగిన ప్రతి దాంట్లోనూ కుంభకోణంలోనూ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది. క్విట్ ప్రోకో తోటకూర అని పేర్లు ఎట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 16 నెలల జైలు, ఈడీ లిక్కర్ స్కామ్, ఈడీను సిబిఐ కేసులని. సేమ్ ఇప్పుడు మిథున్ రెడ్డి వాట్ వై ఈజ్ కన్సర్న్ ఇన్ స్టేట్ లిక్కర్ పాలసీ? ఈజ్ అన్ ఎంపీయా? అవునా కదా? ఎంపీకి ఏంటి సంబంధం ఉంటుంది? పోనీ ఆయనకి ఏమైనా మన యాదవ్ గారి లాగా బ్రెవరేజ్ యూనిట్స్ ఏమైనా ఉన్నాయా? లేదా యనమల రామకృష్ణ గారు చుట్టపోల్లాగా ఉన్నారా? లేదా ఎస్పీవి రెడ్డిలు ఏమైనా ఉన్నాయా? ఒకే ఒక ఎవిడెన్స్ వాళ్ళకి దొరికింది ఏంటంటే ఆదాన్ డిస్టిలరీస్, ఏది ఎస్పీవి రెడ్డి గారి దాంట్లో ఒక ప్రోడక్ట్కి ఆదాన్ అని ఏదో పేరు పెట్టారు. గవర్నమెంట్ టెండర్ వచ్చింది, ఈసారి స్పిరిట్ అంతా గవర్నమెంటే సప్లై చేస్తుంది, గవర్నమెంటే కొని అమ్ముతుందట అన్నప్పుడు ఆదాన్ ఇండస్ట్రీస్లో పేరుతో ఎవడో నీళ్ళటువంటి నువ్వు నీకు వ్యాపారం చేసుకోవడానికి ఒక గవర్నమెంట్ టెండర్ వచ్చింది అనుకో, ఫ్రెండ్షిప్లో అడిగితే వాడికి ఒక 5-10 ఉంటే సద్దురా నేను టెండర్ వచ్చిందని అలా 5 కోట్లు అతను ఇచ్చాడు. వైట్ ట్రాన్సాక్షన్, మళ్ళీ 5 కోట్లు వెనక్కి వచ్చాయి రివర్స్ ట్రాన్సాక్షన్, 2 జస్టిఫైడ్. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ వీళ్ళిద్దరూ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి నోటీస్ మిథున్ రెడ్డికి ఇచ్చి నీకున్న ఈసారి డిక్లేర్ చేసిన ఐటీ రిటర్న్లో ఈ 5 కోట్ల ట్రాన్సాక్షన్ నువ్వు జస్టిఫై చేయలేదని ఐటీ ఏమైనా చెప్పిందా? లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ లెక్కర్ స్కామ్ అని పోనీ లెక్కర్ స్కామ్ అనుకుందాం. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు ఇల్లు అవుతారన్న సామెత ఎన్నో ఎప్పుడైనా? దాని అర్థం ఏంటంటే ఢిల్లీలో కేజ్రీవాల్ ఇల్లు మాకు నచ్చలేదు కాబట్టి ఆ గవర్నమెంట్ ఎత్తేయాలి కాబట్టి ఆడ ఎరుబోగులోడు కాబట్టి ఆడికి ఎవరికి వెనకాల దౌన్లు లేదు కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పి ₹1 దొరకని లెక్కర్ స్కామ్లో ఏకంగా ప్రభుత్వాన్ని తోసేసే అంత ఉదంతం ఏదైతే ఉందో ఇప్పుడు బీజేపీతో వీళ్ళు స్నేహం చేశారు కదా. సార్ నన్ను జైల్లో పెట్టారు సార్ లెక్కర్ స్కామ్లో. నేను దేంట్లో పెట్టారు? లైసెన్స్ ఫీజు రద్దు చేసావు దేనికి? బార్లకి, లెక్కర్ షాపులకి లైసెన్స్ ఫీజు రద్దు చేసి ఎక్స్చెక్కర్కి 6,500 crores నెట్ లాస్. ఇది ఫస్ట్ కన్స్టైన్ చంద్రబాబు నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికిను అరెస్ట్ చేయడానికి నేపథ్యం. మరి ఇదే జవహర్ గారు ఉన్నారు కదా, ఎక్సైజ్ మినిస్టరే కదా, మరి ఆయన పేరు ఎందుకు లేదు? మిఠాయి ఎవరికి అందిందో ఆడి మీదే కేసులు ఉంటాయి, మిఠాయి అందనోడికి ఏడు సంబంధం. అలాగే ఇక్కడ మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్గా వీళ్ళకి నచ్చలేదు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ టెరిటరీ అంతటినీ కెలుక్కుంటూ క్యారమ్ బోర్డులో కాయిన్లు వేసినట్టు ఒకళ్ళ తర్వాత, ఎందుకంటే లీగల్ టీం డమ్మీ, ఎడ్డి మోలోకలు, జస్ట్ సివిల్ మ్యాటర్స్ చూసుకునేవాడిని బలవంతాన్నేమో ఈ బెయిల్ పిటిషన్లు, క్రిమినల్ కేసులు వాదించమంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. వీళ్ళందరూ ఆ తెల్లవారుజాను తపేలాగా ఉండేవాడు పోయాడు ఆ దైద్యులు బ్యాచ్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో నాకు తెలిసి ప్రైమ్ ఆఫ్ ఫేస్గా ఈయన 3 సార్లు కన్సాక్టివ్గా గెలిచిన ఎంపీ, ఎంక్వైరీకి సహకరిస్తాడు అనుకుంటా రిమాండ్కి పంపించేయండి, మంచం వేస్తారా, వెస్టర్న్ కమౌంట్ ఇస్తారా అని ఇలా తపేలా ఆర్గ్యుమెంట్లు చేస్తే వచ్చి అవుట్కమ్ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది సార్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా మీరు వెళ్ళే ముందు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే బిగ్ బాస్ ఎవడు, తొక్కడు తోటకూడదు అంటే బిగ్ బాస్ ఎవడన్నది ఈ తపేలా ఛానల్ డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్. కానీ వాస్తవం ఏంటంటే ఎక్స్చెక్కర్కి ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రభుత్వమే కార్యకలాపాలు నిర్వర్తించింది. ఇందులో లాజిక్ ఏం లేదు. ₹27.40 స్పిరిట్ లిక్కర్ యూనిట్స్ తయారు చేసే వాళ్ళందరికీ సప్లై చేసింది స్పిరిట్ ప్రభుత్వం. దానికి ఎక్స్చెక్కర్కి ₹27.40 డబ్బులు కట్టారు. రెండోది ఏం చేశారు, ఈ తయారు చేసిన దానికి ఈ లేబుల్ బాటిల్ కట్టించి సరుకు మాకు ఇవ్వండి, ఈ సరుకు రేటు ₹200, ₹150, ఇది ఎక్స్చెక్కర్ నుంచి దానికి డబ్బులు ఇచ్చారు. మూడోది ఈ కొన్న సరుకుని పాయింట్ ఆఫ్ సేల్స్ అంటే ప్రభుత్వమే నడిపే ప్రభుత్వ సారాయి దుకాణాల్లో, లెక్కర్ దుకాణాల్లో మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి, వాళ్ళు దీని మీద ₹250 నిశ్చయించారు. 200 దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ₹50 ప్రాఫిట్తో ఇదంతా ఎక్స్చెక్కర్కి వచ్చింది. ఈ లీడ్ పంత ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిగాయా? దేశంలో నరేంద్ర మోడీ ఎవ్వడు క్యాష్ ఇవ్వకండి, క్యాష్తో కొనకండి, ఓన్లీ క్రెడిట్ కార్డులు అప్పులు చేసుకోనండి, లేదంటే స్కానర్ పెట్టుకోనండి, ఇలాంటి ఉలిపం కబుర్లు అని చెప్పాడే.
సార్ కానీ డిజిటల్ కాదు. ట్రాన్సాక్షన్స్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు? ఏదైతే నా వాడు ఇష్టం. లిక్విడ్ క్యాష్ నా ఇష్టం. అక్కడ ఏదో స్కామ్ జరిగింది కాబట్టి నాకి- అక్కడ లిక్విడ్ క్యాష్ ఒకటే పెట్టారని వాళ్ళందరూ అంటున్నారు, టీడీపీ వాళ్ళు కానీ వీళ్ళందరూ అంటున్నారు. బాగా ప్రశ్నించారు. నాకు ఈ దిక్కుమాల ఫోన్లో నా బ్యాంక్ అకౌంట్లో నాకు డైరెక్ట్గా స్కాన్ చేసి కొనడం రాదు. నేను ఐ మీన్ ఇలిటరేట్ ఇన్ దిస్. ఏదైనా రాజ్యాంగంలో ఉందా నువ్వు డిజిటల్ పేమెంట్ నేర్చుకుని చచ్చినట్టు పే చేయాలని? అది పెట్టాలి ఇది పెట్టాలి కదా సార్ మరి. వాడు నాకు చెప్పండి, ఇంకా దట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ. నేను రెస్ట్రిక్ట్ చేస్తాను. ఏటీఎంలో డబ్బులు పెట్టాలి, పెడతాడు నరేంద్ర మోడీ. ఉమ్. నేను నోరు రాదేట ప్రశ్నించడానికి. నీ డబ్బులు బ్యాంకులో తీసుకుంటే డబ్బులు ఎత్తేస్తున్నారు, ఎందుకు ప్రశ్నించు? అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ పాలసీ ఏంటంటే నియంత్రిస్తాం, లెక్కర్ నియంత్రిస్తాం, అమ్మకాలు తగ్గిస్తాం అన్న కాన్సెప్ట్లో వచ్చారు. నువ్వు ఈ 10 ఏటీఎంలు తిరిగినా ముష్టి వల్ల నీకు డబ్బులు దొరకవు, నరేంద్ర మోడీ ధర్మం అని. డబ్బులు దొరికిన తర్వాత వెళ్తే 8 గంటలకు షాప్ కట్టేస్తాడు. రెండోది, నిన్నటి సేల్స్కి పొద్దున్న 11 గంటలకు అమ్మితే మళ్ళీ షాప్ కట్టేసి వెళ్ళిపోతాడు. లిక్కర్ నియంత్రిస్తాం, అమ్మకాలు మొత్తం తగ్గిస్తాం అని చెప్పారు ఇప్పుడే మీరు. కానీ ఒక ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కామెంట్ వస్తుంది. ఆ కామెంట్లో ఏముందంటే పంది పలుకులా అటు శనివారం నాడు బాగా తిని అరక్క పేలే అసందర్భ పేలా పనులు. దాన్ని ఏమని వివరించాలి? ఆ దగ్గర ఏమైనా నిజమేమో వాస్తవం ఏడిస్తే దాంట్లో ఏదైనా మాడాలి. ఆడే ఊహించుకున్నాడు వెట్లాచారు కథలాగా లెక్కర్ స్కామ్ జరిగింది సార్. అలా ఇప్పుడు చూడండి, రామారావు గారిని చిన్నపిల్లని చేసి పేరు తీసేయాలి. ఇంకా రామారావు గారి పేరు తీసేయాలి, ఏదో కొత్త చేసేయాలి. అంటే అదేదో యూనివర్సల్ వెళ్తాను ఈయనంటే అలా కాదు, ఇంకా బ్రాండింగ్, దానికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేయాలి. కానీ వాళ్ళు చెప్తే నాసిరకం మద్యం అమ్ముతూ ఏదైతే బయట ఏడు తెలియని 50 రూపాయలు జరిగేది ఏదైతే మందు ఏదైతే ఉందో దానికి 200 పైన చిల్లరే వీళ్ళందరూ అమ్ముతున్నారు. ఇంకోటి ఏంటంటే నాసిరకం మద్యం పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి 9 హార్సెస్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి పేర్లు చెప్పి చాలా మంది ఉసురు పోసుకున్నారు. ఏదైతే దేవుడు ఉన్నారని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో అదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇప్పుడు మొత్తం 11 సీట్లకు వచ్చి పడిపోయిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి 23 సీట్లు పడిపోయింది. మాట్లాడి బ్రహ్మాండమైన వ్యాపారం చేశారు కదా. లెక్కర్ లైసెన్స్ ఫీజులు రద్దు చేసి బార్ లైసెన్స్ ఫీజులు రద్దు చేస్తే మనకి ఆ 23 సీట్లు ఎందుకు వచ్చే వాళ్ళకి? చెప్పావు కదా మీ నాన్నమ్మ గారు కథ అంతా, చిన్నప్పుడు పడుకోపోతే నిద్ర రాకపోతే చెప్పే కథ అంతా ఆ తపేళ్ల స్థానంలో చూసి వచ్చి నేను అడక్కు. ఎందుకంటే వాస్తవం గ్రహించు. ఇప్పుడు లెక్కర్ స్కామ్ నిజంగా జరిగినప్పుడు ₹1 డబ్బులు ఇలా ఎక్స్చెక్కర్కి ఈ విధంగా నేను చెప్పాను కదా, లైసెన్స్ ఫీజు రద్దు వలన 6,500 కోట్లు ఎక్స్చెక్కర్కి నష్టం జరిగింది. ఐడెంటిఫైడ్. చంద్రబాబు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద కేసు కట్టారు. నీ దగ్గర ₹1 పట్టుకోకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కదా. అలా అప్పుడు చూడు శంకర్రావు ఉత్తరం రాస్తే మా జేడీ లక్ష్మీనారాయణ గారు మొత్తం కేసులు కట్టి 16 నెలలు జైల్లో పెట్టి వచ్చిన తర్వాత ఇంతలోకి 16 నెలలు తబేల ఛానల్ 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అందుకని మొత్తం మార్కెట్ అంతా 1,00,000 కోట్ల అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి కింద ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇలాగ అనుకుని మా జేడీ లక్ష్మీ లేదండి 1,350 1,650 కోట్లు అంతే. అవును. డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డి గారు డ్యామేజ్ 9,850 కోట్లకి డ్యామేజ్ జరిగిందండి. 99,850 కోట్లకి నష్టపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 2014 ఎలక్షన్ తర్వాత రాలే కదా మళ్ళీ పాప ఆయన. మళ్ళీ 19లో పాదయాత్ర ప్రూవ్ చేసుకుని వచ్చాడు. సో ఫస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్. అలాగే లెక్కర్ స్కామ్ 1,000 కోట్లు. చిన్న లాజిక్ లెక్క చెప్తా, ఎందుకంటే కర్మకాలు చార్ట్ అకౌంటెంట్ కాబట్టి ఎక్స్చెక్కర్లో కాగ్ రిపోర్ట్లు అవి ఫాలో అవుతాం కాబట్టి కాగ్ రిపోర్ట్ అంటే గ్యాప్కి వచ్చింది. కాగ్ ఒక ఐడెంటిఫైడ్ ఫిగర్. అరే ఈ ఇంత ఫైనాన్షియల్ డీవియేషన్ ఈ లెక్కర్ దాంట్లో అని 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక కాగ్ రిపోర్ట్ చూపించి నాకు లేదు. ఎంతసేపు డిజిటల్ మనీ, నాకు డిజిటల్ మనీ వాడటమే రాదు. నేను ఎందుకు వాడాలి? వైషుడే నాకు లిక్కర్ అనే కాదు, ఓవరాల్గా నాకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లిక్విడ్ ఫామ్లో చేయకండి అని రాజశాసనం శివగామినిలా శాసనం ఇవ్వమనండి. పంచేంద్రియాలు మూసుకుని కార్డులు వాడతామో ముష్టెత్తుకుంటామో సస్తామో మా ఇష్టం. అలా కూరగాయలు స్కానర్ వాడాడు. నేను బెంగళూరులో ఏమైంది, తోలు తీసి చేతికి ఇచ్చారు. అవును, చింప అవతలు ఇస్తారు. ఇంకోటి స్కానర్ అయితే మర్యాదగా ఉండదని. మరి మా చెడ్డ రూల్ పెట్టారు కదా మీరు సార్. కానీ ఏం లేదు ఇందులో. దీనికి సమాధానం చెప్పకుండా కానీ అని 6 సార్లు పక్క వెళ్ళిపోకు. దీనికి సమాధానం ఉందా లేదా? ఆడికి ఏంటంటే ప్రవచనాలు చెప్పడం అలవాటైపోయి లెక్కర్లో స్కామ్ జరిగిపోయింది. నువ్వు ఎప్పుడు జీవితంలో ఇంటి పన్ను డబ్బులు కట్టలేదేంటి? మీ సేవకి వెళ్ళి డబ్బులు కట్టిన రోజులు మర్చిపోయావా? కట్టబడి ఏంటి మీ సేవడు అంతా దోచుకెళ్ళిపోయాడు అని వార్త ఎప్పుడైనా రాసావా జర్నలిస్ట్గా? మీ సేవలో డబ్బులన్నీ దబ్బుకెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ నేలమాలిగిలు తవ్వి ఇలా సొరంగంలో తీసుకెళ్ళి ఇచ్చారు. అంతేకాని రెవెన్యూ ట్రెజరీకి మాత్రం కట్టలేదని ఎప్పుడైనా చెప్పిన వార్త విన్నావా? మన హాల్ క్యాష్కి అయితే వార్తలు రావు. కానీ దీనికి ఎందుకు వస్తాయి? కానీ అదొక క్రెడిబిలిటీ ఉన్న ఛానల్స్ కదా సార్. వాళ్ళు ఏదైతే క్రెడిబిలిటీ ఇచ్చింది, అది మొత్తం క్రెడిబిలిటీ ఇచ్చింది. దానికి క్రెడిబిలిటీ ఎవడిచ్చాడు? జర్నలిజం చదివావు కదా నువ్వు. నేను జర్నలిజం చదివినండి. జర్నలిజంలో విలువలు విశ్వసనీయత అన్నది ఏడుస్తుంది కదా. ఒక వార్తలో విశ్వసనీయత ఎంత తరగతి కానీ పెన్ను కాగితం రాదు. కానీ విట్లాచారి సినిమాకి అయితే అలా బ్రహ్మానంద గారి స్క్రిప్ట్లో రాసేస్తూ ఉండడమే. ఇది ఏంటంటే నువ్వు గంగతో రాంబాబు సినిమా చూసావా? అందులో బ్రహ్మానంద గారు స్క్రిప్ట్ రాసుకుని ఉంటాడు. వీడు చచ్చిపోతే వీడు జైలుకి వెళ్తే సేమ్ టు సేమ్. ఒకడు 2 గంటలు డైపర్ వేసుకొని కదలకుండా కూర్చోగలను ఒక కెపాసిటీ. ఇంకోటి పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ కొట్టొస్తాం సార్,
గంట సేపు డిబేట్లో నాకు నచ్చినని చెప్పేసి వెళ్ళిపోతాను. ఒకడు జర్నలిస్ట్ కూడా కాదు. మూడోడు మా సైడ్ ఎంత పౌడర్ ఇలా కొట్టుకొని వస్తాడు. వీళ్ళు పట్టుకొని వీళ్ళు జర్నలిజాలు, వీళ్ళు విలువలు, విశ్వసనీయత అంటే మాట్లాడదు. నాకే ఇబ్బంది లేదు. పౌడర్ కొట్టుకున్నాడు, పులిహోర కలుపుతాడు. కానీ వాళ్ళు ఏదైతే ప్రచురించే ఏదైతే కంటెంట్ ఏదైతే ఉందో సార్, దాని మీద నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారని కాదు, ఏదైతే కంటెంట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కంటెంట్ అంటారు దాన్ని. డైలీ సీరియల్ చూసావా నువ్వు? బయట చూస్తున్నావు, ముసిల్దే వెళ్ళని నీకు తెలుసు. కానీ ఆ లోపట ఉన్న వాళ్ళు బెడ్రూమ్లో భార్యాభర్తలు ఉంటారు, పల్లెత్తి మాట మాట్లాడుకోరు. కానీ తెల్లారు ఇది లోపల మరమరింగే తప్ప నోటంటే మాట్లాడదు. సేమ్ అది అంతే. ప్రజలందరూ డైలీ సీరియల్ చూశారు కాబట్టి మనం కూడా వార్తలు, విషయాలు ఈ విధంగానే ప్రజలకి పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటే, వార్తలు ఈరోజు గూగుల్ కాలం. అలా సరిలేరు నీకెవరు సినిమా ఉంది చూడు, అది చూడమను. ఇలా కొడితే గూగుల్లో అసలు విషయాలు వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ డేటా వస్తుంది. అది తెలివితేటలు చూడు. 1995లో సింగపూర్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. నెక్స్ట్ దాకా ఎందుకు దీని అన్ని కలిపితే సరిపోద్ది. 95 కాడి నుంచి ఈరోజు దాకా తల్లితోడు ఒకటి తీసుకొచ్చేటట్టు. ఈసారి కూడా వెళ్ళి 70 దేశాలు, 80 దేశాలు, 90 దేశాలు తెలియదు కానీ మీరు అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతల సభకి వెళ్ళారు. వెళ్ళి ఇక్కడ ఎవరికి అనుమానం రాకుండా మళ్ళీ ఇండస్ట్రీ లేట్ వస్తాయని అడగగానే వాళ్ళు తపేల పేపర్ రోడ్ జేఎస్డబ్ల్యూ వాడు 20,856 కోట్లు పెట్టేశాడు. మరి లాస్ట్ టైం జమల్మడుగులో పెట్టింది ఏంటి? కూరగాయలు కొట్టేటి సరే అది ఉండ మన మధ్యకి వెళ్ళిపోక అలాగా ఉండు. ఇది చెప్పి ఇండస్ట్రియలైజేషన్కి స్టార్టప్ కంపెనీలు తల్లితోడు ఇవ్వమంటాడు అక్కడ సింగపూరుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం విధ్వంసమే కదా, విధ్వంసమే సార్, బాసెట్ విధ్వంసమే. మరి అలా గ్రాసిమ్ కంపెనీ వాడు ఇప్పుడు 2014 నుంచి 19 కూడా మీరు వైజాగ్లో సిఐ సమ్మిట్లో సంతకం పెట్టాడు కదా. మరి అది ఎందుకు విధ్వంసం అనుకోని మీ కాడ రాలేదు? జగన్మోహన్ రెడ్డి కదా రెబ్బన్ కట్ చేసింది. అవును. మరి గ్రాసిమోడికి లేని విధ్వంసం మిగిలిన వాళ్ళకి కనబడుతున్నాయి. అసలు చేసిన విధ్వంసం వాడు జర్నలిస్ట్ కదా జగన్మోహన్ రెడ్డి గారు. విధ్వంసం ఎవరు చేసాడు చెప్తే నీతో చెప్పిస్తాను, తర్వాత మళ్ళీ పరిస్థితి. కానీ 14 నుంచి 19 దాకా ఎన్డీఏ కూటమే కదా మన చిన్నపిల్లలు చేసి వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, మాచాడ్డ అలవాటు చేసిన బ్యాచ్. ఎందుకంటే రాష్ట్ర విభజనప్పుడు కూడా వీళ్ళిద్దరే అలవాడి. అవును. ఒక అతను పరమపదించాడు, ఇంకోళ్ళు బీజేపీ వాళ్ళు మాకు ఇంకా అక్కలే పక్కలే ఆడుకొని చెప్పారు వెంకయ్యనాయుడు గారిని. వాళ్ళిద్దరూ చేసిన రాజకీయ గిమ్మికేటి అర్ధరాత్రి 12 గంటలకు మా సుజనా చౌదరి చేసిన అడవాడికి, అర్రే మీరు చిన్నపిల్లలు కదా మోసం చేసాం మేమేటి, ముగిసిపోయిన అధ్యాయం ఏంటి ప్రత్యేక హోదా, ఇప్పుడు మీకు ఎవ్వరికి అనుమానం రాకుండా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నాం. అప్పుడు కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నాం విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనగానే వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత మంచి కంపెనీలు తెచ్చారు, ఇండస్ట్రీలు అన్నీ మాకే వచ్చేస్తాయి అని అనుమానం రాకుండా కియా మోటార్స్ తెచ్చారు. తెచ్చిన తర్వాత ఏమైంది, అలా తమిళనాడులోను కర్ణాటక వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మనకు తీసుకెళ్ళిపోయి మీరు డైరెక్ట్ చెప్తే వాడికి అర్థం అలా జీవీలో ఉండి అంటే యూసీ లేవు అని ప్రాణాలు తినేసి గ్యాప్ ఉందా వాళ్ళ పంతులు గారు. ఆయన పట్టుకొచ్చి తీసుకొచ్చినప్పుడు ఏంటి ఇచ్చారు, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే వికలాంగులకి ఇచ్చి షేర్లేదు అన్నమాట. మరి అందులో డబ్బులు ఏంటివా అంటే అది తెలియదు. కానీ వీళ్ళు మాత్రం కోపం వచ్చింది లాస్ట్కి, అచ్చా ఇదేంటి మాకు ఎంత అన్యాయం చేశారు రాష్ట్ర ప్రయోజనాలు అని ఇమ్మీడియట్గా రాజీనామాలు చేయించారు. పదవి కోసం అల్లాడిపోయి మా సుజనా చౌదరి వాళ్ళతో కలకల కుర్తిలో పడ్డ ఎలకలకు బయటకు వచ్చి ఏంటి మనం ఓడిపోవడానికి కారణం బీజేపీ నుంచి పొత్తాను. కానీ ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పొత్తు కట్టేశారు. పొత్తు కట్టిగానేటి మనం అందరూ అలా చిన్నప్పుడు చూడు హోంవర్క్ తప్పు అయితే రబ్బర్ పెట్టి చేరిపినట్టు చంద్రబాబు గారు అవన్నీ ప్రత్యేక హోదా, ధర్మ పోరాట దీక్షలు అన్నీ రబ్బర్ పెట్టి చేరిపేసి అర్రే బీజేపీ జట్టు కట్టేశారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఎలా పరీక్షిస్తారంటే ఆ తపేలా ఛానల్లో చెప్తాడు ఇంట్రడక్షన్ చూడు ఇలా పెట్టి చిలక పలుకులు ఒకడు, పంది పలుకులు ఒకడు, వాడేమో రామశిలకలు అలాగ పెట్టి చెప్తాడు ఒకడు. ఇవన్నీ మనం పరవశించిపోయి అర్రే 95 కాడి నుంచి ఒక్కసారి వీళ్ళు ఒక అగ్గిపెట్టి కూడా పట్టుకొచ్చిన పాపం లేదు సింగపూర్ నుంచి కాందాన్ అంతా ఉప్మా డబ్బాలు పట్టుకుని వెళ్ళిపోతారు కృతజ్ఞత సభలకి. ఇదేంటారు బాబా అని సరికల్లా అమాయకంగా జెండాలోని తీసుకొచ్చి జమ్మలమడుగులో పెట్టి రేటే గండికోట నుంచి రీల్ కొట్టి ఇచ్చారు, 4-వే రోడ్లు వేశారు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టి పవర్ సెంటర్ పెట్టారు, అది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ కలకల్లాడుతుంటే ఇది మళ్ళీ తీసుకొచ్చి సొద్దపల్లిట. ఇది కాంట్రడిక్షన్ ఎలా ఉంటుంది చూడండి. సింగపూర్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు ఎవడో అడగకుండా 20,856 కోట్లు తెస్తుంటే ఏదైనా మాడుతున్నాను. ఫస్ట్ ఫేజ్లో 6,850 కోట్లు, రెండో ఫేజ్లో 14,850 కోట్లు, ఇవన్నీ కలిపి అద్భుతం. ఎంతలోగా వైజాగ్లో ఉన్న, విజయనగరంలో ఉన్న జందాలో ఎత్తుకెళ్ళిపోయాడు. 1000 మంది కంపెనీ ఉన్నాడు, ఆడి పొగాడికి పెట్టారు, వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం ఈ విషయం తేల్చుకుంటా జేఎస్డబ్ల్యూ అంటే ఇక్కడ జందాలంటే దొరికిపోతారని ఇవన్నీ మాట్లాడుతూ ఇప్పుడు లెక్కర్ స్కామ్కి ముడిపెట్టారు. నీకు ఇప్పుడు ఎప్పుడైనా సరే నీకు కూడా గమనించావా, మా టీవీ మూర్తి గారు ఉంటారు మంచి మిత్రుడు నాకు, వాళ్ళతో ఈ టాపిక్ అయిపోయిందమ్మా, ఇందులో మనం ఏం పట్టుకోలేకపోతున్నాం, వదిలేండి రేపటి నుంచి కొత్తది. అలాగే ఈ బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది, కొత్త అధ్యాయం అన్నమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ల మీదకి వచ్చారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా. నేను ఇందాక నుంచి చెప్తున్నా, ఒక ఐటీ రైడ్ కానీ లేదంటే ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఒక ఫైనాన్షియల్ డీవియేషన్ కానీ
ఒక్కటి పట్టుకోలే. కానీ మీరు ఒకటి గమనించండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు రెండో కేసు అది. దాంట్లో ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలే. స్కిల్ డెవలప్మెంట్ బోర్డులో మనకి ఎవరి నుంచి ఆడి దగ్గర నుంచి సిఫివాడు ఆడి పేరేంటి, సిపిఐ కాదు 3,800 కోట్ల దగ్గర నుంచి కంపెనీ మనకి ఇది వస్తుందని చెప్పి డిజిటెక్ కోడ్ ఆడిని తన్ని తగిలేశారు. ఆడు పట్టుకొచ్చి కంపెనీ పెడితే ఆడనుకుని ఇచ్చేశారు 350 కోట్లు. అప్పుడెవరు, ముఖ్యమంత్రి గారే డెసిషన్ మేకర్. బోర్డు కాన్స్టిట్యూట్ కాలే, ఏది స్కిల్ డెవలప్మెంట్ బోర్డు, రెండోది క్యాబినెట్ నిర్ణయం కాదు. అలాంటి 2 విషయాల్లో ఐడెంటిఫై చేసి ఆయన జైలుకి పడింది. సార్ ₹1,00,000 పూచీకత్తో లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద ఉన్నాడు. కానీ కింద ఏదైతే అక్కడ అధికారులు వాళ్ళు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టుకున్నారో వీళ్ళందరూ అరే మాచాటి బ్రహ్మణ్యం ప్రశ్న అడిగారు. తప్పించుకున్నాడు ధన్యుడు సొంతి అని. తప్పించుకోవడానికి బాబు ఒక క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు చూడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాళ్ళందరూ కూడా మరి చెప్పడం జరిగింది. ఎవరెవరు, లోక్ సత్యనారాయణ గారు వాళ్ళందరూ, లోక్ సత్యనారాయణ ఎక్కడ, జయప్రకాష్ నారాయణ. అరే ఎలక్షన్ ముందు దాకా ఓ మాట, తర్వాత ఓ మాట. జయప్రకాష్ నారాయణ గారు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చాలా బాగా చెప్పారు సార్. ఆయన ఒకడు, మా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇంకో ఐవీఆర్ కృష్ణారావు గారు, వీళ్ళందరూ చీఫ్ సెక్రటరీ. నేను మాట్లాడినప్పుడు మీరు ప్రశ్నిస్తే అవదు, ఇది మన ఇద్దరు డిబేట్ కాదు. వినండి, వీళ్ళ ముగ్గురు జీవితంలో చీఫ్ సెక్రటరీలు ఎలగబెట్టినప్పుడు ఒక డిసెంట్ నోట్, అరే ముఖ్యమంత్రి ఈనాడు నాకు నచ్చలేదు, ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే సుబ్రహ్మణ్యం గారికి కోపం వచ్చారు, బయటకు వచ్చారు కదా, ఒక డిసెంట్ నోట్ రాయొచ్చు కదా. ఏంది ఇది, ఆర్థిక దుర్లభం, ఆర్థికంగా చంపేతారు మీరు అందరూ, ఇలా ప్రపంచం తెరబడిపోతున్నారు. డీసెంట్ నోట్ రాసి బయటకు వస్తే చెప్పచ్చు. ఎంతసేపు కుల ప్రాతిపదిక మీద ఒక పక్క కట్టుకట్టి రాసేస్తే ఎవరు ఇప్పుడు వీళ్ళు ప్రవచనాలు చెప్పడానికి, వాటి కెపాసిటీ దే ట్రాకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు జరిగిన విధ్వంసమో ఉపద్రవమో రాష్ట్రానికి ఇవాళ నేను ఓ డేటా చెప్తాను, గుండె చేత్తో పట్టుకో. వీళ్ళు లెక్కర్ దీంట్లో 79,850 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాకు వచ్చాయి. ఏది 14 నుంచి 19 దాకా. మరి 19 నుంచి 24 దాకా రాష్ట్ర ఖజానాకి ఎంత వచ్చింది తెలుసా, 1,05,000 కోట్లు. సో ఎక్స్‌చక్కర్‌కి రెవెన్యూ ఎక్కువ వస్తానే కదా, దానే కదా సంపద సృష్టి అంటారు. అంటే డబ్బులు అంటే అక్కడ ఏదైతే ఎక్సెస్ మద్యం అనేది ఇప్పుడు ₹10 ఉన్న దాన్ని 200 దాకా పెంచారు కదా. నేను చెప్తుంది కూడా అది ఎవరు చేశారు, ప్రభుత్వం వ్యాపారం చేసింది. ఇప్పుడు చికెన్ ₹10 ఎక్స్ట్రా రేట్ వేసి అమ్ముతుంది ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కదా. ఇక లిక్కర్ రేట్ మీద సిండికేట్లు అయిపోయి ఏ రేట్లు పెడుతున్నారో సరే చూడు, అంగళ్ళలో దొరుకుతున్నాయి. ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వం నేను ఈ రేటు పెట్టి అమ్ముతున్నా, నచ్చకోను రేషన్ షాప్ లాగే. అంటే ప్రభుత్వం అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలే కానీ బిజినెస్ చేయకూడదని చాలా మంది అంటున్నారు. మరి ఓబులాపురం మైన్స్ ముందు ఆ గాలికి మునుపు గవర్నమెంటే చేసింది, లాస్ వస్తేనే కదా ఆక్షన్ వేసి ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో లాస్ అనేది ఇంకర్ అయితే మీరు చెప్పింది కరెక్ట్, లాస్ ఇంకర్ అవ్వట్లే కదా. గవర్నమెంట్ బిజినెస్ చేయకుండా నీకు స్టాంప్స్ అండ్ డ్యూటీల మీద రెవెన్యూ వస్తుంటే బిజినెస్ చేస్తున్నట్ట, లేదా ఆర్టీఏ వ్యవస్థగా డబ్బులు వస్తుంటే బిజినెస్ చేస్తున్నట్ట, గ్యాస్ అండ్ పెట్రోల్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్లు వేస్తుంటే ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నట్ట, మున్సిపల్ ట్యాక్సెస్ నీ దగ్గర నుంచి విధిస్తుంటే వ్యాపారం చేస్తున్నట్ట. మళ్ళీ ఎక్కడ 5వ ప్రోడక్టే కదా రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చేది. 5వ ప్రోడక్ట్ని ఎవరు నియంత్రిస్తున్నాడు, ప్రభుత్వం నిర్ణయించాలి. ఆ నిర్ణయమే బిజినెస్ చేసింది. ప్రభుత్వం రేటు ప్రకారం అమ్ముతోంది, ప్రింట్ చేసింది, బార్ కోడ్ రేట్ ఉంది, బార్ కోడ్ ప్రకారం సేల్స్ జరుగుతున్నాయి. ఎక్కడ డీవియేషన్స్ ఉన్నాయి, లేదు. మిథున్ రెడ్డి నేను ఐటీ రైడ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కానీ అంతకెందుకు, రాజకేష్ రెడ్డిని విజయసాయి రెడ్డి ఏదో ఢిల్లీ లెక్కర్ స్కామ్లో అల్లుళ్ళు దొరికిపోయాడు కాబట్టి ఈయన కూడా పట్టించేద్దామని పట్టుకున్నాడు. రాజకేష్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చాడు. ఏమైనా ఈడీ వచ్చి విజయసాయి రెడ్డి ఇంటికి రైడ్ చేసిందా, యాడ్ నుంచి వచ్చినారు నీకు పైసలని, లేదా రాజకేష్ రెడ్డి మీద ఈడీ రైడ్ చేసి ఈ 100 కోట్ల లెక్కేది ఎక్స్‌చక్కర్‌కి చెప్పవని అడిగిందా? ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రెవరేజెస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టెండర్లు ఇచ్చిన కారణంగా వ్యాపారం చేయడానికి అది దొరికిన వాళ్ళ దగ్గర అందరికీ డబ్బులు అడుక్కున్నారు. వాళ్ళు అడుక్కున్న దాంట్లో ఇచ్చిన వాళ్ళు రాజకేష్ రెడ్డి ఉండొచ్చు, మిథున్ రెడ్డి ఉండొచ్చు. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ వైట్ రూపంలో ఇచ్చారా, బ్లాక్ ఇచ్చారా, క్యాష్ ఇచ్చాడా మిథున్ రెడ్డి? వైట్ అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. దానికి సమాధానం ఆయన చెప్పుకోవాలి కదా, దానికి సిద్ధపడి ఉన్నారు. ఇందులో ఫ్రాడ్ ఎక్కడ? కానీ పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా ఒక మాట అంటున్నారు, ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు, అసలు డబ్బుల కోసమే ఆ మనిషి ఉంది, డబ్బు లేకపోతే ఆయన అసలు ఉండలేడు. ఎస్, ఇంకోటి ఏంటంటే ఇదే లిక్కర్ స్కామ్ లో ఏదైతే ₹10 దానికి 300 ఇవ్వడం కానీ వీళ్ళ చేత మద్య నిషేధం అని చెప్పిన వ్యక్తి దాని మీద ఆధారపడి నెలకి 52,000 కోట్ల రూపాయలు దాని మీద ఆధారపడిన వ్యక్తి. సో ఆయన నెలకి 52,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు చెప్పారు రాష్ట్ర ఖజానాకి 1,05,000 కోట్లు వచ్చాయంటే 52,000 కోట్లు వేయడానికి తీసుకొస్తారు చీకటి దెబ్బల లెక్కలు. అరే లాజిక్ మాట్లాడదాం. ఎక్కడికక్కడ మనం ఏం జరిగిందో యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్త యూనిట్ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాలే. అవన్నీ 1965 కాడి నుంచి రామారావు గారి గవర్నమెంట్లో వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చింది, చంద్రబాబు గారి యూనిట్లు ఎన్ని వచ్చారు అన్నీ లెక్కలు ఉన్నాయి. ఇందులో జరిగిన దానిలో ఏంటంటే ప్రభుత్వం వ్యాపారం చేసి రూపాయి డబ్బులు వచ్చి వాళ్ళు చెప్పేవారు కదా నాన్న బుడ్డి అమ్మ ఒడి అని.
ఇలాంటి ఇప్పుడు సంక్షేమం చేయలేకపోతున్నారు. కాగ్ రిపోర్ట్ ఇవాళ చూస్తే 47% ఫస్ట్ 1.5 క్వార్టర్లోనే ఎత్తేసారని చెప్తుంది. సో ఇది ఇక్కడ చూస్తుంటే 80,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటే ఆల్రెడీ 47,000 కోట్లు తెచ్చారు. అవును. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు బాధ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? నెక్స్ట్ జరిగేది ఏంటి? మీరు సంపద సృష్టిస్తామని చెప్పొచ్చారు, 3,33,000 కోట్లు అప్పు చేశారని చెప్పారు. ఆ 3,33,000 కోట్లు అప్పు తీసుకుంటే దాంట్లో సంక్షేమం 2,70,000 కోట్లు లిక్విడ్, దాన్ని ఏమంటారు, డిజిటల్ ట్రాన్సాక్షన్ త్రూగా ఇచ్చాడు ఆయన. లెక్క తేలిపోతుంది. వీళ్ళేమో తెచ్చింది 1,80,150 కోట్లు తీసుకొచ్చేప్పటికి ₹1 లెక్క చెప్పమంటే జీతాలు ఇవ్వలేకపోతున్నారు. రూపాయి టీచర్లకి 2 నెలల బట్టి ట్రాన్స్ఫర్లు ఇప్పుడు జీతాలు పట్టలేదు తెలుసా మీకు? డిఏలు ఇవ్వట్లే ఎంప్లాయీస్కి తెలుసది. మూడోదేంటి, ఫస్ట్ తారీఖు జీతాలు అన్నారు, జీతాలు పడట్లే. అప్పుడు అన్నారు ఫస్ట్ తారీఖు అంటే ఆడ పిల్లసాలలో ఉన్నాడు కాబట్టి రాస్తారు కాబట్టి చెప్పేస్తారు. ఇప్పుడు వాస్తవాల దగ్గరికి వస్తే రెడీగా ఉన్నారు. యూడిఎఫ్లో ఎఫ్టీసీఆర్లో రెడీగా ఉన్నారు, ధర్నాలు చేసుకుని రోడ్డు మీద తిరుగుతారు డిఓ ఆఫీసుల్లో. ఎంప్లాయీస్ సంఘంలో డైరెక్ట్ చెప్తారు మాకు డిఏలే పడట్లేదండి, ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయిందని. ఇవన్నీ మరి ఎవరు చెప్పాలి? ఇది వాళ్ళ మంచి ప్రభుత్వం రాసేది సరిపోద్దేంటి? ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నవేటి జరగబోయేవేటి అన్న దగ్గర ఏటి జరిగినా మీరు ఆ ఛానల్ చూసి ప్రభావితం అయిపోయి లెక్కర్ స్కామ్ అయిపోయిందంటే వాళ్ళు జస్ట్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ లాగా ఉంటుంది. వాళ్ళకి ఎవరి మీద అయితే కోపాలు ఉంటాయో మీరు ఆ కేజ్రీవాల్ని వేసినట్టు మేము కూడా ఈయన లోపల వేయాలి సార్ అని టార్గెట్ పెట్టి పని చేస్తున్నారు. చేతనైతే చేసుకోండి అని చెప్పారు వాళ్ళు. సార్ కానీ సింగపూర్ విషయానికి వచ్చినట్లయితే సార్, సింగపూర్ పర్యటనలో ఉచితంగా అమరావతి మాస్టర్ ప్లాన్ ఇచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. చాలా దేశాల్లో సింగపూర్ టౌన్షిప్ కట్టింది, అందుకే సీడ్ క్యాపిటల్ నిర్మాణం సింగపూర్. చాలా అది అంత సోద అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు మళ్ళీ అనమాట. ఇక్కడ 6th ఫేజ్ కోకటపల్లి దాటిన తర్వాత మలేషియన్ టౌన్షిప్ అని ఉంటుంది తెలుసా? మలేషియన్ టౌన్షిప్ అంటే రియల్ ఎస్టేటే కదా. అంటే ఎవరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అనుగుణంగా సింగిల్ బెడ్రూమ్, స్టూడియో అపార్ట్మెంట్, డబుల్ బెడ్రూమ్ ఇలాది కదా టౌన్షిప్. శబాష్ చాలా బాగుంది. అది హైటెక్ సిటీ ఒక ఫైనాన్షియల్ రంగంలో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చి పని చేసుకుంటున్న వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఏర్పడిన టౌన్షిప్లు రియల్ ఎస్టేట్లు ఎన్హాన్స్ అయ్యాయి. అక్కడ ఏవి యాక్టివిటీ లేకుండా కూర్చుని టౌన్షిప్లు కట్టి ఏడు చేస్తారు? నీ దగ్గర జీతం వస్తుంది కదా, ఈఎంఐలు కట్టుకోగలని చెప్పి ఇల్లు అప్పు తీసుకుంటావు. ఇవాళ 12,000 మందిని ఎత్తేసారు సాఫ్ట్వేర్ వాళ్ళని, టీసీఎస్లో కూడా తీసేశారు. మరి యాడ్ నుంచి కట్టుకుంటాడు ఈఎంఐలు? టౌన్షిప్లు కట్టి ఏడు చేస్తారు? రియల్ ఎస్టేట్ 2 రాష్ట్రాల్లో బెచ్చేట ఆడుకుంటుంది. అవును సార్, మరి అన్నీ మీరా అని ఇదేంటండి టౌన్షిప్లు తెస్తానంటే వద్దంటే మరి టౌన్షిప్ దేనికే? మరి కడుపుకి అన్నం తింటాను కదా, లేదా నేను చెట్టు కింద పడుకుంటా సార్ నాకు అన్నం పెట్టండి అంటాడు. కానీ సార్ నాకు ఒక ఏసీ రూమ్ ఉన్న ఇల్లు ఇవ్వండి, దాంట్లో నేను తిండి లేపని బతుకుతున్నాడు చెప్తాడే సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సింగపూర్కి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో అది ఇంకా పెరిగి 95 కాడి నుంచి మీరు వాక్రానంకల్ ఆనకట్ట డ్యామ్ కట్టి బ్రిడ్జ్ కట్టారు కదా, ఆ బ్రిడ్జ్ అంపటి నడుచుకొచ్చిన ఒక కంపెనీ చెప్పండి. ఈవెన్ లోకేష్ గారు అరే నేను చెప్పింది అదేనండి, 5 సంవత్సరాల్లో సైకో పాలన, విధ్వంస పాలన చూశారు మీరు అందరూ అంటారు. అదే సార్, అవన్నీ చూసామని మీరే అంటున్నారు కాబట్టి మేము కూడా అదే అద్భుతాన్ని మీకు చెప్దాం. మీరు ఇండస్ట్రియలైజేషన్కి అసలు ప్రపంచం తిరగబెట్టేసడానికి మిమ్మల్ని మించిన లేరు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకే ముఖ్యమంత్రి ఇచ్చారు, ప్రజలు కూడా పట్టం కట్టారు. మేము కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు గారు సూపర్ అద్భుతం అన్నారు. ఎంత తీసుకొచ్చారు సార్? ఈడ్చి కొడితే 32,800 కోట్లు అప్పు పెట్టుబడులు తీసుకొచ్చి 19,50,000 ఇన్వెస్ట్మెంట్లకి అగ్రిమెంట్లు సైన్ చేసుకొచ్చి దావోస్ వెళ్ళి ఇచ్చేసి లాస్ట్కి సాధించింది ఏంటి సార్? 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 1,103 కోట్లు పెట్టి పెట్టుబడులు తీసుకొచ్చి 13,50,000 కోట్లు ఏదైతే పెట్టుబడులు సంతకాలు పెట్టించి ఉద్యోగులు ఎంతమందికి అంటే 3,47,000 మంది. మీ ఆయన ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎన్నండి 3,50,000 మందికి మీరు క్రియేట్ చేస్తే ఈయన వచ్చి 16,50,000. అదే కదా టోటల్ 19 లక్షల మంది పైచీలకి ఎంఎస్ఎంఈ యూనిట్లతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందని మనం మీరే కదా బడ్జెట్ సమావేశంలో 46 లక్షల ఉద్యోగాలని అనౌన్స్ చేసింది. ఇది కాక దావోస్ వెళ్ళి 1,46,000 కోట్లు ఎంతో పెట్టుబడి తీసుకొచ్చి దాంట్లో గ్రౌండ్ అయింది 87,850. ఎనీ కంపెనీ ఈ టెన్యూర్లో కూడా ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అవును, క్రెడిట్ తీసుకోరా? అప్పుడు తీసుకోరా? తీసుకుంటారు. ఎందుకు వచ్చింది? అది రాష్ట్రం అని వచ్చింది. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళే పరిపాలించారు కాబట్టి నెక్స్ట్ ఈయన రాడని తెలిసి చంద్రబాబు గారు వస్తే ఎల్ఐసి సింబల్లా కాపాడతారని భ్రమంలో వచ్చారు వాళ్ళు. మరి దావోస్ పర్యటన మీరు ఎందుకు కొత్తిమీర కట్ట కూడా తీసుకురాలేదు? మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి బ్రహ్మాండంగా బ్యానర్లు పెట్టారు. 1,40,000 కోట్లు పెట్టుబడులు తెచ్చినాం, 49,800 మందికి ఉద్యోగాలు కల్పించడం అని. మరి మీరు ఎందుకు పెట్టలేపారు? ఆంధ్రప్రదేశ్ అంతా సింహ సిట్టుకుమని బానర్లు పెడతారు కదా. అవును, మరి రాష్ట్రం అంటే కొత్తిమీర కట్టడం, కొత్తిమీర కారం కూడా వచ్చింది మీతో పాటు. ఈసారి కూడా వచ్చిండు. సార్ ఇక్కడ ఉద్యోగాల విషయానికి వచ్చినట్లయితే చెప్పండి. ఉద్యోగాల గురించి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని గిద్దలూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అనడం జరిగింది. డిగ్రీ చదివి 2 సంవత్సరాల ఉద్యోగం రాకపోతే ఈ ఏడాది చివరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు అని చెప్పడం జరిగింది. గిద్దలూరు ఎమ్మెల్యే ఒకటే చెప్పిండే మొత్తం వైఎస్ఆర్సీ తెలుగుదేశం హామీల్లో అదొకటి. అంటే చెప్పారు బాగానే ఉంది, అది ఎప్పటిదాకా అమలు చేస్తారని చెప్పేసి మా క్వశ్చన్. 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ రాసుకోండి సార్, గ్యారంటీగా అమలు అవుద్ది. 5 సంవత్సరాలు. అరే అల్లప్పుడు చెప్పింది అదే, నిరుద్యోగ భృతి అన్నారు, ఎప్పటికే దిక్కులేదు. 2 నెలలు ఇచ్చి గమ్ము అన్నారు.
ఇప్పుడు కూడా ఎలక్షన్ ప్రామిస్ అదే. సంవత్సరం 13 నెలలు అయింది, యాడిచ్చిండ్రు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా ఛానల్కి వచ్చినందుకు.